దరూర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మంగళవారం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరచే మానవతా విలువలు వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా రాబోయే వార్షిక పరీక్షల విద్యార్థులు ఏ విధంగా చదవాలో, మార్కులు ఎలా సాధించాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, కరెస్పాండెంట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అగరబత్తి సారంటు అగరబత్తి అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. ఓకేనా? రైట్. ఒక అగరబత్తి ఓకే చాలా కాదు, హ్యాపీగా చదువుకోవాలి. ఇప్పుడు ఎలా చదువుకోవాలి చాలా మంది తెలియని టెక్నిక్ చెప్తాను. ఓకేనా? రైట్. చాలా మంది ఏం చేస్తుంటే పుస్తకం పట్టుకుని నా షూస్ ఓపెన్ చేస్తే ఈ ఎలా కూర్చోవాలి చాలా మంది తెలియదు. స్ట్రైట్ ఎప్పుడు మీరు కూర్చున్నప్పుడు స్పైన్ వెన్నుముక స్ట్రైట్ గా ఉండాలి. చదువుకుంటున్నాం స్ట్రైట్ గా ఉండాలన్న కాన్సన్ట్రేషన్ విల్ బి మోర్, మెమరీ విల్ బి మోర్. ఇలా బెండ్ చేయొద్దు. బెండ్ చేయడానికి మీకు ఒక రోజు సమయం వచ్చు 60 తర్వాత. ఇప్పుడు కాదు, స్ట్రైట్ స్పైన్ ఎరెక్ట్. కూర్చున్నప్పుడు స్పైన్ స్ట్రైట్ ఉండాలి. కుర్చీలో కూర్చోండి. మీరు ఇంట్లో కుర్చీ ఉంటే కూర్చోండి, కింద కూర్చోండి, నో ప్రాబ్లం. ఇలా కూర్చొని చదువుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ కాళ్ళు లేని పైకి దీని కింద పెట్టుకో, దీని కింద పెట్టరా, ఈ లోపల. ఈ అబ్బాయి ఎలా కూర్చున్నాడు చూసారా? నాన్న లెఫ్ట్ లెగ్ యాంకిల్ ను రైట్ థై కింద పెట్టుకున్నాడు. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ద సిస్టమ్ యూ కెన్ అడాప్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. మీరు ఎప్పుడు చదువుకుంటున్నా సరే ఇలా కూర్చోవచ్చు. ఇలా కూర్చుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, డబ్బేం ఖర్చు కాదు. ఇలా ఎప్పుడు కూర్చుంటావో కాన్సన్ట్రేషన్ విల్ బికమ్ మోర్. ఫిజికల్ నీడ్స్ విల్ బి స్టాప్డ్. ఫిజికల్ నీడ్స్ అంటే మిగతా అన్ని కూడా ఆగిపోతాయి. మీ యొక్క కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉంటుంది. ఇలా కూర్చుంటే తప్పేం కాదు. ఏం పేరు బాబు నీ పేరు? అందరు ఇచ్చారా? ఇవ్వకుండా అబ్బాయికి ఇచ్చేయండి, అతనికి ఇచ్చేయండి. ఒక అమ్మాయి తీసుకోమ్మా. రైట్. ఎందుకు ఇలా కూర్చోబెట్టే తెలుసా? మీరు బాబా స్వామి ఎందుకు తెలుసా? మీరు ఫోటోలు చూడండి, భగవంతుని ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు ఇలాగే ఉంటాయి. అన్ని ఇలాగే ఉంటాయి. అంటే ఆ పవర్ ఏంటంటే ఇలా కూర్చొని చదువుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంట్లో చదువుకున్నప్పుడు ఇలా కూర్చొని చదువుకోండి, ఎవరు అడగక్కర్లేదు. దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ద ఏన్షియంట్ టెక్నిక్స్ ఇండియన్స్ ఇన్వెంటెడ్ 6000 years బ్యాక్. 6000 సంవత్సరాల క్రితం మన ఇండియన్ కల్చర్ అద్భుతమైన చాలా ఉన్నాయి. మనకు తెలియదు. ఇలా కూర్చొని చదువుకోండి. ఇవన్నీ దేవుళ్ళ పొడవు కూడా ఇట్లా తెలుసుకోండి. హలో నాన్న, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? చదువుకోవాలి. ఎలా చదువుకోవాలి? ఒకటేమో ఇలా చదువుకుంటారు, ఇద్దరు వస్తుంది. సౌండ్ చేసి చదువుకోండి. ఏం సౌండ్? లిటిల్ సౌండ్. ఓకేనా? నాన్న మాట్లాడరా? రైట్. నేను ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టి ఎంతసేపు అయింది తెలుసా? ఎగ్జాక్ట్లీ 45 minutes అయింది. ఆర్ యూ ఫీలింగ్ 45 minutes? ఇలా అయిపోయింది. ఎలా అయిపోయింది? 45 నిమిషాలు. ఎందుకు అయిపోయిందంటే ఈ 45 నిమిషాలు మీరు నన్నే చూస్తున్నారు. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు, నా చేతుల కదలిక చూస్తున్నారు, నా గొంతు వింటున్నారు. పక్కకి వెళ్ళినా మళ్ళీ ఏమైతుందో మనం చూస్తున్నారు. ఇప్పుడు నేను ఈ 45 నిమిషాలుగా చెప్పిన లెసన్ ఏదైతే టెక్నిక్స్ ఉందో మీ తమ్ముడు ఇంట్లో అడిగితే చెప్పగలవా లేవా? గట్టిగా. కానీ దాని అర్థం ఏంటంటే నువ్వు బాగున్నావు. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇంకొకరు వీళ్ళని పొడుక్కుంటుడే పేరు, వాడి సినిమాల పేరేం పేరు గుర్తొచ్చిన కదా? అంటే ఈ 2 నిమిషాలనే 3 గంటల సినిమా గుర్తొచ్చింది. సినిమా ఎందుకు గుర్తొచ్చిందంటే సినిమా చూస్తున్నప్పుడు సినిమానే చూస్తున్నాం కాబట్టి. సినిమా చూస్తున్నప్పుడు పాప్కార్న్, అదే మొక్కజొన్న పేరాలు తింటప్పుడు ఇలా చూస్తూ తినవా? ఇలా తిన్నవా? లేకుంటే ఫస్ట్ దా సెకండ్ దా?
అంటే ఏం తింటున్నావో చూడకుండా సినిమా చూసినావు కాబట్టి సినిమా మర్చిపోలేదు, సినిమా సీన్లు మర్చిపోలేదు, సినిమా మాటలు మర్చిపోలేదు, సినిమాలో ఫైటింగ్ మర్చిపోలేదు, సినిమా హీరోల పేరు మర్చిపోలేదు, హీరోయిన్ల పేరు మర్చిపోలేదు, సినిమా పాటలు మర్చిపోలేదు. సినిమా పాటలే మర్చిపోయినప్పుడు క్లాస్ లో పాఠాలు ఎందుకు మర్చిపోతున్నాం? ఈ క్లాసు సినిమా కాదు కదా. Then take it as a movie. In next 3 months మీకు ఏముంటుంది అన్న, మీకు మరొకసారి ఫ్రెష్ అప్ చేస్తూ ఉంటారు. ఓకే, మరొకసారి మీకు అన్ని మీకు అయిన లెసన్స్ అని కూడా మరొకసారి చెప్తూ ఉంటారు. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతవరకు విన్నా ఇప్పుడు వినాలి. ఎలా వినాలి తెలుసా? ఈరోజు నుంచి నేను చెప్పినట్టు చేయండి. సార్ వస్తాడా, మ్యామ్ వస్తుందా క్లాసులకు? సార్ వస్తే రేపటి నుంచి సార్నే చూడరు. ఇంకా లెసన్ చెప్తున్నప్పుడు చూస్తూ ఉంటే ఈ విజన్, ఈ మూవీ మర్చిపోలేదు, ఎప్పుడు మర్చిపోలేదు. మీరు ఏం చేస్తుంటే తెలుసా? క్లాస్లో కూర్చొని అలా మ్యామ్ చెప్తుంటే ఓకేనా? కాకుండా చిన్న టెక్నిక్, ఇది రాస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? బుక్ లో పెన్ను పెట్టండి, నన్నే చూస్తుండాలి. బుక్ చూడదు. బుక్ చూస్తే హాల్ టికెట్ పోవుగాక. కిందికి రండి, అమ్మ పేరు రాయండి, గుర్తుంది కదా? నాయన ఫోన్ నంబర్ రాయండి. ఇప్పుడు నాయన మొబైల్ ఫోన్ నంబర్ ఉంది కదా, రాయండి. లేకుంటే లేదని రాయండి. కిందికి రండి, కిందికి నీ పేరు రాసుకో. చూడకుండా చూద్దాం ఎట్లా రాసుకో. స్పెల్లింగ్ మిస్టేక్స్ పోయాయా? నేను ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ నుంచి మీకు కరెక్ట్ రాశారు, ఎక్సెప్ట్ ఆ ఫిగర్స్, ఆ బాక్స్, ఆ యొక్క నేను చెప్పిన ఆర్ట్ వరకు ఉంది కదా. పేరు తప్పైందా, ఊరి పేరు తప్పైందా, ఇవన్నీ చూసి రాసినావా, చూడకుండా రాసినావా? చూడకుండా రాసిన కరెక్ట్ రాస్తాము అన్న సంగతి ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా అర్థమైందా? మ్యామ్ వస్తే మ్యామ్నే చూడాలి, ఎట్లా చెప్తుందో వింటూనే ఉండాలి. నేను చెప్పింది చేయమన్నానా, చేసింది చేయమన్నానా? బాగా ఆలోచన చెప్పు. నేను చెప్పినా అది రెడీ? 1 2 3 కమాన్, క్లాప్ 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 క్లాప్. కమాన్ విద్యా, సపోర్ట్ కొట్టుకోవాలి, సపోర్ట్ కొట్టుకోవాలి, చెప్పించాలి, చెప్పించాలి, కొట్టుకోవాలి. కమాన్ సపోర్ట్ కొట్టుకోవాలి, 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 సపోర్ట్ కొట్టుకోవాలి. ఎట్లా రెండోసారి సగం మంది గెలిచి సగం మంది ఉండేది. దీన్ని 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 స్పెల్లింగ్ చెప్పండి. దీన్ని 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 స్పెల్లింగ్ చెప్పండి. దీన్ని దీన్ని దీన్ని. మీ ఇంగ్లీష్ సూపర్. రెడీయా? ఇప్పుడు రెడీయా? ఏం చెప్పించాలి, చెప్పించాలి. ఓకేనా? ఇలా కొట్టండి. ఓ చెప్పించేస్తే బాగాలేదు. ఇలా కొట్టండి. ఏమర్థమైంది? చేతలే ఇంపార్టెంట్, మాటలు కాదు. కాబట్టి ఈరోజు క్లాస్ లో మాటలు వినాలి, చేతలు వినాలి. చేతలు చూస్తున్నారు, అప్పుడు మీరు క్లాస్ లో ఎప్పుడు మర్చిపోలేరు. 100% మస్ట్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ క్లాస్. బ్యూటిఫుల్ టెక్నిక్స్ అన్ని కూడా మీకు కొద్దిసేపట్లో మీకు మళ్ళీ వస్తాను. వెల్కమ్ బ్యాక్. ఈ ఏషియా ఖండంలోనే అద్భుతమైన ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అద్భుతమైన ఒక ఇన్స్టిట్యూట్. 19 ఏళ్ల వయసులోనే నీ లైఫ్ లో సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చే ఒక అద్భుతమైన కోర్స్ ఉంది. ఆ కోర్స్ పేరే చార్టెడ్ అకౌంటెంట్.